ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్ రిచ్గా అవ్వడం ఒక గేమ్ లాంటిది. ఇందులో అందరికీ గోల్స్ ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి, అలానే దారుణమైన కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో ఈ మనీ గేమ్ని విన్ అవ్వడానికి కూడా మిగతా అన్ని గేమ్స్లానే కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ అందరిలానే వరల్డ్లో 99% ఆఫ్ ద జనాల్లానే పూర్ ఆర్ మిడిల్ క్లాస్ రేస్లోనే మిగిలిపోతాం. సో ఈ వీడియోలో మనం ఆ 7 రూల్స్ ఆఫ్ మనీని డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 1, ఫోకసింగ్ ఆన్ మేకింగ్ మనీ దాన్ సేవింగ్ మనీ. అంటే ఏంటి? మనీ సంపాదించడం మీద, ఎక్కువ సంపాదించడం మీద ఫోకస్ చేయాలి రాదర్ దాన్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద సేవింగ్ ఆప్షన్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే ఏదో సంపాదిస్తున్నాం, అందులో ఇంత సో అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆర్ సేవ్ చేస్తున్నాను, డబ్బులు మన దగ్గర ఉంటున్నాయని ఆనందపడిపోతారు. బట్ క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకోవడం మనీ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సింపుల్ లాజిక్, మీరు రిటైర్ అయ్యే టైంకి బాగా లావిష్గా ఉందాం అనుకుంటారా ఆర్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారా? డెఫినెట్లీ ఇప్పుడే కదా. సో అందుకనే మనీని సేవ్ చేయడం కన్నా కూడా ముందు ఎక్కువ సంపాదించడం ఎలా అన్న దాని మీద ఫోకస్ చేయాలి. సో ఈ క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకొని మీకు కావాల్సిన కోర్సెస్ మీద కానీ ఆర్ మీ గ్రోత్కి కావాల్సిన వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. రూల్ నెంబర్ 2, డోంట్ చేజ్ మనీ బట్ అట్రాక్ట్ మనీ. ద సేమ్ విత్ గర్ల్స్. అంటే మీరు ఎంత వాల్యుబుల్గా అవ్వాలంటే మీరు మనీ కోసం ఎక్కడికి వెళ్ళడం కాదు, మనీ మిమ్మల్ని ఎత్తుకుంటూ రావాలి. మీ స్కిల్స్కి, మీ ఎక్సలెన్స్కి ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ జనరేట్ అయ్యేలా ఉంటే డెఫినెట్లీ మనీ జనరేట్ అవుతుంది. అండ్ మీరు ఎంత ఎక్కువ వాల్యూని ఇవ్వగలిగితే అంత ఎక్కువ మనీ. సింపుల్. అందుకే మీరు చూస్తూ ఉంటారు కదా, ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా కొంత టైంకి కూడా కొన్ని లాక్స్లో ఛార్జ్ చేస్తూ ఉంటారు. వై? బికాస్ దే ఆర్ ఛార్జింగ్ ఫర్ ద వాల్యూ, నాట్ ఫర్ ద టైమ్ దే ఆర్ స్పెండింగ్. ఇదే డిఫరెన్స్. జస్ట్ మనీ కోసం పనిచేసే వాళ్ళకి ఆర్ పర్టికులర్ స్కిల్ మీద ఫోకస్ చేసుకుని ఆటోమేటిక్గా మనీ జనరేట్ చేసుకునే వాళ్ళకి. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి స్కిల్ఫుల్ పర్సన్స్నే మనీ ఎప్పుడు కూడా వెతుక్కుంటూ వెళ్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ డోంట్ గివ్ యూ వాట్ యూ వాంట్ బట్ వాట్ యూ డిజర్వ్. రూల్ నెంబర్ 3, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. అంటే మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించగలరు. ఇంటర్నెట్ పుణ్యమాన ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఎంత నాలెడ్జ్ అయినా సంపాదించగలరు. ఇట్ మే బి బుక్స్, ఇట్ మే బి వీడియోస్, కోర్సెస్, ఆర్టికల్స్, ఇలాంటి ఏమైనా కూడా మీరు ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లోనే నేర్చుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడు యూజ్ అవుతాయో తెలుసా? ఏదో ఎక్కువ బుక్స్ చదివేసి, ఎక్కువ ఆర్టికల్స్ చదివేస్తే వచ్చేది. యూ మస్ట్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎప్పుడైనా ఏదైనా చదివితే మీకు నాలెడ్జ్ మాత్రమే వస్తుంది, బట్ వెన్ యూ అప్లై, ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాని మీద యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. అండ్ వీ ఆల్ నో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ దాన్ నాలెడ్జ్. అండ్ ఆఫ్ కోర్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వన్ కెన్ మేక్ ఈజ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఒక స్కిల్ మీద ఫోకస్ చేసి ఆ స్కిల్ని నేర్చుకోవడం కోసం టైంని ఖర్చు పెట్టండి. అఫ్ కోర్స్ మనీ ఉంటే మనీ కూడా ఖర్చు పెట్టవచ్చు. సో సింపుల్గా మనం లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత ఆ లెర్నింగ్ అనే పదంలో ఆటోమేటిక్గా పోతుంది. దాట్స్ ఎర్నింగ్, అంటే సంపాదించడం. రూల్ నెంబర్ 4, స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ యూ క్యాన్. అంటే ఎంత త్వరగా మీరు ఒక పర్టికులర్ స్కిల్ మీద ఫోకస్ చేస్తే అంత మంచిది. అంటే ఏంటి? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలామంది నెట్ఫ్లిక్స్లు, యూట్యూబ్ల మీద చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే టైం అయిపోతుంటుంది. దట్స్ అన్ఇంటరప్టెడ్ స్క్రోలింగ్ వల్ల. బట్ మీరు ఎట్ ప్రెసెంట్ ఈ వీడియో చూస్తున్నారు. అండ్ ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు? టు లెర్న్ సంథింగ్ అబౌట్ మనీ, టు లెర్న్ సంథింగ్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇది టైం వేస్ట్ కాదు. సో టైంని ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, ఏ వాటి మీద మీరు టైంని స్పెండ్ చేస్తున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు టైం గురించి చెప్తున్నానంటే అఫ్ కోర్స్ టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్ ఫర్ యూ అండ్ మీ, ఫర్ ఎవ్రీ వన్. మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే దాన్ని మైండ్లోనే అలా ఆలోచిస్తూ ఉంచేయకుండా ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ ఆన్ గ్రౌండ్, అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మీకు దానిలో ఛాలెంజెస్ ఏంటనేది బయటకు తెలుస్తాయి. అండ్ డెఫినెట్లీ రిజల్ట్స్ కూడా వస్తాయి. బట్ యూ హ్యావ్ టు బీ బిట్ పేషెంట్. సో ఇంటర్నెట్లో ఏదో ఒక ఫేమస్ కోట్ ఉంటుంది కదా, ఇఫ్ యూ ఆర్ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ డెఫినెట్లీ యువర్ మిస్టేక్. అంటే ఎంత త్వరగా మీరు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఫోకస్ చేస్తూ నేర్చుకుంటే అంత మంచిది మీకే. రూల్ నెంబర్ 5, ట్రాకింగ్ యువర్ మనీ. సో మీరు ఒక స్టూడెంట్ అయినా, ఒక జాబ్ పర్సన్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఈ బడ్జెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నోట్బుక్లోనో, ఒక సాఫ్ట్వేర్లోనో మీ ఖర్చులన్నీ రాసుకోండి. దానివల్ల ఏంటి? మీ బడ్జెట్ అంతా, మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, అందులో అనవసరమైన ఖర్చులు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. నేర్చుకొని ఏం చేస్తారు? ఆ నెక్స్ట్ మంత్స్ నుంచి ఆ వేస్ట్ ఖర్చులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. రూల్ నెంబర్ 6, స్టే పూర్ యాజ్ లాంగ్ యాజ్ యూ బికమ్ వెరీ వెరీ రిచ్. అంటే ఏంటి? సో మనందరికీ తెలిసిందే, ఈ రోజుల్లో జనాలకి ఏదో కొత్తగా జాబ్ వచ్చినా, కొత్తగా మనీ రావడం స్టార్ట్ అయినా ఈ కార్లు, ఇల్లులు, బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ మొబైల్స్, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టేస్తాం. దేనికి? చుట్టూ జనాలకు చూపించుకోవడానికి. సో ఒక సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి, యువర్ ఎయిమ్ ఈజ్ టు
బీ రిచ్ బట్ నాట్ లుక్ రిచ్. అంటే మీ గోల్ రిచ్గా కనిపించడం కాదు, రిచ్గా నిజంగా బతకడం. సో వరల్డ్లో రిచెస్ట్ పీపుల్ అంతా కూడా ఇదే చెప్తారు, మీకు ఖర్చు పెట్టగలిగే క్యాపబిలిటీ కన్నా తక్కువ ఖర్చు పెట్టకుండా, అంటే వాట్ ఎవర్ యూ కెన్ ఎఫర్ట్ ట్రై టు స్పెండ్ లెస్ దాన్ దట్, సో దట్ ఈ రిమైనింగ్ మనీని మీరు ఇందాక చెప్పినట్టు స్కిల్స్లో ఆర్ యువర్ ఓన్ సెల్ఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రూల్ నెంబర్ 7, ఆల్వేస్ బీ ఎ బాస్ ఆఫ్ మనీ. అంటే ఏంటి, మనీ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు, మీరు మనీని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. అఫ్ కోర్స్ ఎవరికి కూడా ఒక బానిసలా బతకాలని ఉండదు కదా, బట్ మీకు తెలుసా సొసైటీలో సర్వైవ్ అవ్వడం కోసం తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని డిసిషన్స్ వల్ల, కొన్ని హ్యాబిట్స్ వల్ల ఆటోమేటిక్గా మనీకి బానిస అయిపోతాం. అది ఎలా అనుకుంటున్నారా? ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్ ఆర్ ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎంఐస్. అది ఎలా అంటే ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్ జాయిన్ అయిన కొత్తలోనే మేబీ ఒక బైక్ కొనుక్కున్నారు ఆన్ సమ్ ఈఎంఐ, బట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత యూ డోంట్ ఫైండ్ దట్ జాబ్ ఇంట్రెస్టింగ్, మీకు ఆ జాబ్ నచ్చలేదు, బట్ ఆటోమేటిక్గా మీకు అప్పుడు ఈఎంఐ గుర్తొస్తుంది, మీరు తీసుకున్న లోన్ గుర్తొస్తుంది. ఎందుకు? జాబ్ చేయకపోతే లోన్ కట్టలేము, అంతే కదా. సో యు ఆర్ డూయింగ్ దట్ జాబ్ ఓన్లీ ఈ ఈఎంఐలు లోన్లు కట్టడం కోసం. సో ఆటోమేటిక్గా మీరు ఆ మనీ అన్నది మోటివేషన్గా కాకుండా మనీ అన్నది మీ జాబ్ని, మీ లైఫ్ని కంట్రోల్ చేసేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సో మీ డిసిషన్స్, మీ హ్యాబిట్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకోండి, రైట్? యాజ్ ఎ సెడ్, ఆల్వేస్ బీ ఎ బాస్ ఆఫ్ యువర్ మనీ. సో ఇవి గైస్ 7 రూల్స్ ఆఫ్ మనీ. సో ఐ హోప్ మీకు ఈ రూల్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలానే ఇఫ్ యూ ఆర్ సీయింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and turn on the bell notification. This is Avinash signing off. Thank you guys.